మనం ఒక వీడియోస్ని కానీ ఆడియోని కానీ ఫొటోస్ని కానీ ఇన్పుట్ చేసుకోవాలి. దీంట్లోని ఇన్పుట్ చేసుకోవాలి అని అంటే అప్పుడు ఏంటి, ముందు రకరకాల ఫైల్స్తో చేసినప్పుడు మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం ఫస్ట్ మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఫోల్డర్స్ని ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ నేను చూడండి ఫోల్డర్ నేమ్ అనేది ఉండడం జరిగింది కదా. ఈ నేమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ బిన్ అనేది ఉంటుంది. ఫోల్డర్ నేమ్కి ఫోల్డర్ అనే బదులు బిన్ అనేది ఉంటుంది. ఇక్కడ నేమ్ని మార్చండి. ఇక్కడ క్లిప్స్ అని ఇంకొక బిన్ తీసుకున్నాను. ఇంకొక బిన్ తీసుకుని ఇంకొక ఫోల్డర్ని తీసుకున్నాను. ఇంకొక ఫోల్డర్ని తీసుకుని మ్యూజిక్ అని, అలాగే అంటే ఆడియో మ్యూజిక్ మీ ఇష్టం ఎలాగైనా పర్లేదు. అలాగే ఇంకొక ఫైల్ తీసుకుని ఇమేజెస్ అని. సో ఇలాగా ఫోల్డర్స్ని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇన్పుట్ చేయండి. క్లిప్స్కి సంబంధించిన వేయాలి. అలాగే మ్యూజిక్కి సంబంధించిన మ్యూజిక్ ఫైల్స్ వేయాలి. ఇమేజ్కి సంబంధించిన ఇమేజ్ ఫైల్స్ అనేవి వేయాలి. అంటే మనకి క్లియర్గా అర్థం అవడం కోసం. అలాగే మనకు ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు అనుకోండి. షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నప్పుడు ఫర్ సపోజ్ వేరు సీన్స్ ఉన్నాయనుకోండి, ఎంటర్ క్లిక్ చేస్తే మీకు టైటిల్ అనేది మళ్ళీ రీనేమ్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ కనుక మీరు ఫస్ట్ సీన్ కనుక మీరు చేయాలి అని అనుకుంటే మీరు ఫస్ట్ సీన్ అని, అలాగే సెకండ్ సీన్ అని, అలాగే సీన్స్ వైజ్గా చేయండి. సో నేను ఉదాహరణకు చెప్తున్నాను కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. సో ఇలా మీరు నీట్గా ఒక ప్రాజెక్ట్ని ఎలాగా చేసుకోవాలి అనేది మీకు నీట్గా ఒకసారి చేసుకొని ఇప్పుడు మీరు క్లిప్స్ని దీంట్లోకి ఇన్సర్ట్ చేయాలి. అప్పుడు మీరు దీని మీద నేను డబుల్ క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేయగానే మీకు ఇలాగా డైలాగ్ బాక్స్ అనేది రావడం జరిగింది. అలాగే ఇప్పుడున్న కొత్త వెర్షన్స్లో అయితే డైరెక్ట్గా ఇందులోనే ఈ ప్యానల్లోనే మీకు ఇలా మీకు రావడం అనేది జరుగుతుంది. ఈ ప్యానల్లోనే ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి చూడండి. ఈ ప్యానల్లోనే అలాగా రావడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ నేను ఒక క్లిప్స్ని దీంట్లోకి ఎంటర్ చేసుకుంటున్నాను. సో ఇలాగా చూడండి. ఇక్కడ కూడా ఏంటంటే నేను ఒక ఫోల్డర్స్లో క్లిప్స్ అని, ఇమేజెస్ అని, మ్యూజిక్ అని అలాగా డివైడ్ చేసుకున్నాను. మీరు కూడా ఏంటంటే మీకు అర్థమయ్యేలాగా క్లియర్గా ఉండేలాగా క్లిప్స్ని, ఇమేజెస్ని, మ్యూజిక్ని అలాగా డివైడ్ చేసుకోండి. ఓకే, అలా డివైడ్ చేసుకుంటే మీకు వర్క్ అనేది ఫ్లో అనేది స్పీడ్గా అనేది అవడం జరుగుతుంది. సో క్లిప్స్లో వేయడం జరుగుతుంది. అలాగే మ్యూజిక్ అనేది కదా. సో ఈ మ్యూజిక్ మీద క్లిక్ చేసి మ్యూజిక్ ఫోల్డర్లో వేయడం జరుగుతుంది. అంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి 1, 2, 3 ఫైల్స్లో చేస్తున్నాను. మీరు ఎక్కువ ఫైల్స్లో చేస్తున్నప్పుడు మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండడం జరుగుతుంది. సో నేను మీకు ఒక ఐడియాలజీ కోసం మాత్రమే చెప్తున్నాను. సో ఇమేజెస్లోకి తీసుకోండి. ఓకే, సో మీరు ఇమేజెస్లో తీసుకుంటే మీకు చూడండి, మీకు క్లిప్స్ అనేవి నీట్గా, మీకు ఆడియో కావాలంటే ఆడియో, సో ఇలా మీకు నీట్గా అనేది వెర్షన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు క్లిప్ని మీరు టైం లైన్లోకి తీసుకురావాలి. సో టైం లైన్లోకి తీసుకురొచ్చే ముందు మీరు ఆ క్లిప్ని చూడాలి. ఆ క్లిప్ బాగుందా లేదా, అసలు నీట్గా ఉందా లేదా అనేది చూడాలి అంటే మీరు ఇక్కడి నుంచి కూడా మీరు దీన్ని ఇలా ప్లే చేసి చూడొచ్చు. చూడండి, స్పేస్ బార్ క్లిక్ చేశాను. స్పేస్ బార్ క్లిక్ చేస్తే మీకు నీట్గా ప్లే అనేది అవడం జరుగుతుంది ఇందులో. సో మీకు ఇందులో కనబడట్లేదు. సో ఇక్కడ నేను దీని మీద డబుల్ క్లిక్ చేశాను. డబుల్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సోర్స్ ప్యానల్లోకి వెళ్ళడం జరిగింది. ఇది సోర్స్ ప్యానల్. ఓకే, ఈ సోర్స్ ప్యానల్లోకి వెళ్ళడం జరిగింది. ఈ సోర్స్ ప్యానల్ నుంచి మనం ఇక్కడ ఇలాగ మూవ్ చేసుకోవచ్చు. ఓకే, మూవ్ చేసుకుని ఇలాగా చేసుకుని మీకు ఎక్కడైతే సీన్ కావాలి అని అనుకుంటున్నారో అక్కడి నుంచి మీరు ఆ బిట్ని ఈ టైం లైన్లోకి పెట్టినట్టయితే అది మీకు ఎడిటింగ్ వెర్షన్ అవుద్ది అనమాట. ఓకే, ఇక్కడ నాకు ఈ సీన్ కావాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఐ క్లిక్ చేస్తున్నాను. ఐ క్లిక్ చేసిన తర్వాత కొంచెం ముందుకెళ్ళి ఆ బెలూన్ వచ్చినాయి, ఇంకా బెలూన్స్ వస్తాయి. వాటర్ బెలూన్స్, ఇక్కడ ఎక్కువ బెలూన్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఐ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఐ క్లిక్ చేశాను. ఐ క్లిక్ చేసిన తర్వాత ఓకే, ఆ బెలూన్స్ వచ్చేదాకా కావాలి. క్లిక్ చేశాను. క్లిక్ చేసి మళ్ళీ ఐ క్లిక్ చేస్తే అంటే ఇన్ అనమాట. మీకు చూడండి, ఐ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక బ్రాకెట్ మార్క్ రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఓ క్లిక్ చేశాను. ఓ క్లిక్ చేయగానే
ఇది కదపండి, ఇలా మూవ్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ కూడా మీకు ఒక బ్రాకెట్ అనేది రావడం జరిగింది. సో అంటే నాకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చాలు నాకు ఈ క్లిప్పింగ్. సో ఇక్కడ నేను దీన్ని డ్రాగ్ చేసి ఈ టైం లైన్లోకి మూవ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మీకు ఇది దీనికంటూ ఒక సోర్స్ అనేది ఉందండి. వీడియో ఇప్పుడు హెచ్డియా లేకపోతే 720 అనేది ఉండడం జరుగుతుంది. సో నేను హెచ్డిలో చేశాను. ఈ సోర్స్, ఈ సీక్వెన్స్ సోర్స్ అనేది వేరుగా ఉండడం జరిగింది. సో ఈ సోర్స్కి, ఈ వీడియో క్లిప్పింగ్ సోర్స్కి మ్యాచ్ చేయమంటారా అని అడుగుతుంది. సో సింపుల్గా మ్యాచ్ చేయండి అని మీరు క్లిక్ చేయండి, సరిపోద్ది. చేంజ్ ది సెట్టింగ్స్ అని క్లిక్ చేయండి. సో మీకు సింపుల్గా ఆ సెట్టింగ్స్ అనేవి చేంజ్ అయిపోద్ది. ఆ వీడియో క్లిప్పింగ్ అనేది టైం లైన్లోకి ఎంటర్ అనేది అవడం జరుగుతుంది. అలాగే మీకు ఇంకో క్లిప్పింగ్ అనేది ఉండడం జరిగింది. సో నేను దీని మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మౌస్తో దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకో బిట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ కూడా మీరు ఏదో ఒక చిన్న సీన్ని మీరు క్లిక్ చేయండి. నేను ఏదో క్లిక్ చేస్తున్నాను, అవుట్. ఓకే, క్లిక్ చేసిన తర్వాత సేమ్ దీన్ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సో సక్సెస్ఫుల్గా మీరు ఒక టైం లైన్లోకి వీడియోని ఎంటర్ చేశారు. చూడండి, ఇప్పుడు దీన్ని మీరు ప్లే చేశారని అనుకోండి. ఇప్పుడు మీరు దీన్ని ప్లే చేసినట్టయితే మీకు సీన్స్ ఓకే. సో మీకు ఇలాగా వీడియో ఎడిటింగ్ అనేది జరగడం జరుగుతుంది. సో ముందు లెసన్స్లో ఇంకా మీరు తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు జస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు ఇది న్యూ ఫోల్డర్ అని తెలిసింది మీకు. దీంట్లో చాలా ఆప్షన్స్ అనేవి ఉండడం జరిగింది. సో సీక్వెన్స్ గురించి మీకు నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీరు ఇది చూడండి, మీకు ఈ ఐకాన్స్ అనేవి పెద్దవి కావాలి అని అనుకుంటే పెద్దవి అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మీకు ఇది క్లిక్ చేసినట్టయితే మీకు ఈ ప్యానల్స్ ఇవి ఫోల్డర్స్ రూపంలో కావాలనుకుంటే ఫోల్డర్స్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఓకే, అలాగే మీకు మామూలుగా ఇలా థమ్స్ రూపంలో రావాలి అనుకుంటే ఈ పక్కన ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫోల్డర్స్ రూపంలో రావాలంటే ఇలా క్లిక్ చేయండి. సో నాకు థమ్స్ రూపంలోనే కావాలి. అలాగే మీకు దీన్ని టైం లైన్ అంటారు. అంటే మనం ఎడిట్ చేసింది అంటే ఇది మీకు అవుట్పుట్లోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏదైతే సోర్స్ అయితే ఉంటుందో అది అవుట్పుట్లోకి రావడం అనేది జరుగుతుంది, వీడియో రావడం అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి నేను ఓన్లీ వీడియోని మట్టికే దీంట్లోకి పెట్టాను. ఆడియో అన్నీ కూడా తర్వాత క్లాసెస్లో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఇది ప్రాజెక్ట్ ప్యానల్ అంటే మనకి ఏదైతే రఫ్ ఫైల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఓకే, ఇది సోర్స్ అంటే మనం ఇందులోని మనకి ఏ క్లిప్స్ కావాలి, ఎంతవరకు కావాలి అనేది ఈ సోర్స్ ప్యానల్ని ఉపయోగించి మనం తెలుసుకోవచ్చు. ఓకే, అలాగే ఇది టైం లైన్ అంటే మనం చివరిగా ఇందులో ఏదైతే మనకి ఉంటుందో అదే మనకి అవుట్పుట్ కింద రావడం అనేది జరుగుతుంది. ప్రాజెక్ట్ ప్యానల్ ఈ టైం లైన్లో ఉన్నది చూసుకోవడానికి, ఈ టైం లైన్లో ఏదైతే ఉందో అది ప్లే చేసుకోవడానికి ఇది ప్రాజెక్ట్ ప్యానల్ అని అంటారు. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీన్ని ప్రాజెక్ట్ ప్యానల్ అని అంటారు. చూడండి, ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ అనేవి ఉండడం జరిగింది. ఇక్కడ కూడా చాలా రకాల ఆప్షన్స్ అనేవి ఉండడం జరిగింది. ఇక్కడ కూడా చాలా రకాల ఆప్షన్స్ అనేవి ఉండడం జరిగింది. ఎఫెక్ట్స్ వేయాలని అనుకోండి, దీనికి ఎఫెక్ట్స్లోకి వెళ్తాం అనమాట. సో మార్కర్స్ అని అంటే తర్వాత చెప్తాను. సో ఎఫెక్ట్స్ ఇలా మీకు ఏది కావాలనుకుంటే అది ఈ క్లిప్పింగ్స్ మధ్యలో ఎఫెక్ట్స్ యాడ్ చేయడానికి ఎఫెక్ట్స్ అనేది ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో మీడియా బ్రౌజర్ అంటే మనం డైరెక్ట్గా దీంట్లో డెస్క్టాప్లోకి అదే కంప్యూటర్ నుంచి డైరెక్ట్గా ఇన్పుట్ చేసుకోవడానికి ఇందులో ఉండడం జరుగుతుంది. లైబ్రరీ అని అంటే హిస్టరీ అనమాట. సో ఇది మనకు అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ అని అంటే ఒక వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇందులో ఉంటుంది. సో ఎక్కువగా ఉపయోగపడేది ఏంటంటే ప్రాజెక్ట్ ప్యానల్, అలాగే ఎఫెక్ట్స్, మార్కర్స్. ఎఫెక్ట్స్ అంటే మీకు తెలిసిందే. ఎఫెక్ట్స్ ఒక క్లిప్కి ఏమైనా ఎఫెక్ట్స్ వేయాలి అని అనుకుంటే, ట్రాన్సాక్షన్స్ వేయాలన్నా, సౌండ్ ఎఫెక్ట్స్ వేయాలన్నా కూడా ఎఫెక్ట్స్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఈ సోర్స్ ప్యానల్లో ఎఫెక్ట్ కంట్రోల్స్ అనేది ఉండడం జరిగింది. అంటే ఇక్కడ వేసిన ఎఫెక్ట్స్ని మనం దీన్ని ఉపయోగించి మనం ఎఫెక్ట్స్ కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఇది ఆడియో కంట్రోలింగ్ అనమాట. మనం ఆడియోని కంట్రోల్ చేయొచ్చు. సో అలాగే దీనికి సంబంధించిన డేటా. ఓకే, అలాగే దీంట్లో ఒకటే క్లిప్ అనేది ఉండడం జరిగింది.
ఇది ఎడిట్ అంటే మనకి ఇప్పుడు ఎడిటింగ్ అనే ఆప్షన్లో అనేది ఉండడం జరిగింది కదా. సో ఇక్కడ ఎడిట్ అంటే ఎడిట్లోకి వెళ్ళింది. ఇప్పుడు మనం దీన్ని కలర్ కరెక్షన్ చేయాలి, దీన్ని కలర్ కరెక్షన్ చేయాలి, ఈ ఫోటేజ్ని కలర్ కరెక్షన్ చేయాలి అని అనుకున్నప్పుడు సో ఈ కలర్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఈ కలర్కి సంబంధించిన ప్యానల్స్ అనేవి రావడం జరుగుతుంది. మనం సింపుల్గా కలర్ కరెక్షన్ అనేది మనం చేయొచ్చు. లేదు మనం ఇవి ఎఫెక్ట్స్ కావాలి, మనం ఎఫెక్ట్స్ మాడిఫై చేయాలి అనుకుంటే ఈ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఎఫెక్ట్కి సంబంధించిన రావడం జరుగుతుంది. అలాగే ఆడియో మీద క్లిక్ చేస్తే ఆడియోకి సంబంధించిన ప్యానల్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే టైటిల్స్ మీద క్లిక్ చేస్తే టైటిల్కి సంబంధించిన ప్యానల్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. సో ఇలా ఇక్కడ కొన్ని వర్క్ స్పేసెస్ అంటే వర్క్కి సంబంధించిన ఇంటర్ఫేసెస్ అనేవి ఉండడం జరిగింది. సో ఆ వర్క్కి సంబంధించినవి మనకి రావడం జరుగుతుంది. మనం ఎడిటింగ్ చేస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికి నేను యథావిధిగా పెట్టుకోవడం జరిగింది. ఓకే ఇప్పుడు మనకి వీటికి షార్ట్ కట్స్ కూడా ఉండడం జరిగింది. చూడండి, ఆడియోకి సంబంధించిన సెట్టింగ్స్ కావాలి అనుకుంటే Alt+Shift+3 క్లిక్ చేసినట్టయితే మనకి వాటికి సంబంధించిన ప్యానల్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వివిధ రకాలు అని ఉండడం జరిగింది. సో ఇక్కడ నేను ఎడిట్ చేస్తున్నాను. సో డిఫాల్ట్గా మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను డిఫాల్ట్గానే ఎడిట్కి సంబంధించినవి ప్యానల్స్ అనేది పెట్టడం జరిగింది. బ్లూ మార్క్ దేంట్లో అయితే సెలక్షన్లో ఉందో ఆ ప్యానల్ అనేది సెలెక్ట్ అయ్యేది ఉందన్నమాట. మనం ఇలాగ మౌస్తో కూడా వివిధ ఇక్కడ ప్యానల్స్ మీద క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. చూడండి, బ్లూ మార్క్ ఉండడం జరిగింది కదా. సో అలా అనమాట. సో ఇప్పుడు నాకు వీటిని షార్ట్ కట్ రూపంలో చేయాలి అని అనుకుంటే ఇప్పుడు Shift+1 అంటే ప్రాజెక్ట్ ప్యానల్, ఇప్పుడు Shift+1 అంటే ప్రాజెక్ట్ ప్యానల్, Shift+2 అంటే సోర్స్ ప్యానల్, Shift+3 అంటే టైమ్ లైన్ ప్యానల్, Shift+4 అంటే టైమ్ లైన్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఉన్నాయి కదా ఆ ప్రాజెక్ట్ ప్లే అవుతుంది. సో ప్రాజెక్ట్ ప్యానల్ అనమాట. సో ఇదనమాట, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ షార్ట్ కట్స్ అనేవి మనకి చాలా మంచిది. Shift+1 అంటే ప్రాజెక్ట్ ప్యానల్, Shift+1 అంటే ప్రాజెక్ట్ ప్యానల్, Shift+2 అంటే సోర్స్ ప్యానల్, Shift+3 అంటే టైమ్ లైన్, Shift+4 అంటే ప్రాజెక్ట్ ప్యానల్. ఓకే, ఒక చిన్న గమనికండి, నేను ఇప్పటి వరకు ఏదైతే ట్యుటోరియల్స్ చెప్పానో అవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో లభ్యం అవడం జరుగుతుంది. సో మీరు ఒకసారి ప్లేలిస్ట్ను ఒకసారి చెక్ చేయండి. లేకపోతే నేను ఏదైతే ట్యుటోరియల్స్ చెప్పానో ఫోటోషాప్ చెప్పాను అనుకోండి ఫర్ సపోజ్, వాటి డిస్క్రిప్షన్స్లో మీరు ఒకసారి క్లిక్ చేసినట్టయితే వాటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా ఆ డిస్క్రిప్షన్లో ఉండడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రీమియర్ ప్రో చెప్తున్నాను కదా, ఈ ప్రీమియర్ ప్రోకి సంబంధించిన డిస్క్రిప్షన్స్ మీరు కింద ఒకసారి చెక్ చేసినట్టయితే డిస్క్రిప్షన్స్లో ప్రతి లింకు కూడా ప్రీమియర్ ప్రోకి సంబంధించి నేను కింద ఇవ్వడం జరిగింది నేను చెప్పిన వాటిల్లో. ఓకే, సో ఇది మీరు గమనించగలరు. థ్యాంక్ యూ. సైనింగ్ అవుట్. దిస్ ఈజ్ వాసంశెట్టి రామకిరణ్.